రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు కలవటం చుట్టూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చర్చలు మొత్తం జరుగుతున్నాయి ఒక రోజు నుంచి. తెలుగుదేశం పార్టీకి పనిచేయటానికి ప్రశాంత్ కిషోర్ రావటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా కనపడుతుంది. తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఒకరి తర్వాత ఒకరు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత సీరియస్గా రెస్పాండ్ అయింది? అదేవిధంగా రహస్యంగా ఇప్పటి వరకు ప్రశాంత్ కిషోర్తో సమావేశాలు జరిపినటువంటి తెలుగుదేశం ఎందుకు ఈ రోజున దాన్ని బహిరంగపరిచి అందరిలో చర్చ జరిగేటువంటి విధంగా చేసింది? దీని వెనక తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏమిటి? అసలు ఈ విధమైనటువంటి ఈ మీటింగు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో ఏ విధమైనటువంటి మార్పు చేర్పులని, ఎవరికి అనుకూలంగాను ఎవరికి వ్యతిరేకంగాను ఈ పరిస్థితులు మారబోతున్నాయి. ఇది సీరియస్గా అందరిలో అన్ని వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇటు తెలుగుదేశంలో జరుగుతోంది, వైసీపీలో జరుగుతోంది, అదేవిధంగా జనసేనలో కూడా జరుగుతున్నటువంటి మాట. అయితే ప్రశాంత్ కిషోరు వచ్చిన మరుక్షణమే అలాగ వచ్చారు చంద్రబాబు నాయుడిని కలవటానికి అన్న మరుక్షణమే అంబటి రాంబాబు మాట్లాడటం, అసలు మెటీరియల్ బాగోకపోతే మేస్త్రి ఏం చేస్తాడు, అది పనికిరాని మెటీరియల్ తెలుగుదేశం జనసేన, ఏ ఉపయోగం లేదని ఆయన మాట్లాడటం. తర్వాత మేము వాడేసిన పుష్పం పీకే అని విశాఖపట్నం ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా ఈ మేమంతా పిండేసాము, అది ఒట్టిపోయినటువంటి ఆవు గేదె అని కొడాలి నాని మాట్లాడినటువంటి మాటలు. కొడాలి నాని ఇంకా కొంత ముందుకు వెళ్ళి అప్పుడు ప్రశాంత్ కిషోరు జగన్మోహన్ రెడ్డిని కోడిగత్తి డ్రామా ఆడించాడు, అదేవిధంగా బాబాయిని హత్య చేయించి ఈ విధంగా దాన్ని అనుకూలంగా మలుచుకున్నారు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అని విమర్శలు చేశారు కదా. మరి తెలుగుదేశం వాళ్ళు, చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ మరి రేపొద్దున ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తారు? ఏమన్నా చంద్రబాబు నాయుడు చంపించి సానుభూతి కోసం ఏమన్నా లోకేష్ ఇలాంటి డ్రామాలు ఆడతాడా ప్రశాంత్ కిషోర్తో అంటూ కూడా వ్యంగ్యంగా కొంత పరిదాటి మాట్లాడతాడు కదా కొడాలి నాని. ఈ విధమైనటువంటి అసలు ఎందుకు ఇంత సీరియస్గా రెస్పాండ్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్? నిజంగా ప్రశాంత్ కిషోర్ వస్తే ఏమైంది, అంత పెద్దది ఏముంది అనేటువంటి దాంట్లో అట్లా వదిలేలా చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యింది. ఈ రెస్పాండ్ అవటం వెనక ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఎటువైపు ఉంటే అటువైపు ఆ పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఒక వాదన, బలమైనటువంటి ప్రచారము విపరీతంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది, అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది. మరి ఇప్పుడు ఆ ప్రచారం కింద తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా నష్టం అవుతుంది. కాబట్టి ఇక్కడ రచ్చబండ డిబేట్లు జరుగుతూ ఉంటాయి, రచ్చబండలో వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ రచ్చబండ రాజకీయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బలమైన వాదన వినిపించడం కోసం తెలుగుదేశం జనసేన ఎవరితో ఉండగలవరు, లేకపోతే పీకే ఏమీ లేదు, ఇంకా ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వాడేశాడు ఇప్పటికే, అందుకని వదిలేశాడు అనేటువంటి దాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్ళటం ద్వారా ఇప్పుడు అంతా ఫోన్లోనే కదా, ఫోన్లో వచ్చేటువంటి ఆ క్లుప్తమైనటువంటి వీడియోలు, ఆ సమాచారం ఇవే కదా చర్చకి, జనంలోకి వచ్చేటువంటి చర్చకి. అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమోరలైజ్ కాకుండా, పీకే అటు వెళ్ళాడు కాబట్టి వాళ్ళు గెలుస్తారేమో అనేటువంటి ఆందోళన చెందకుండా వెళ్ళినా గెలవరు, వాళ్ళు మేమే గెలుస్తాం అనేటువంటి ఆ వాదనని మరింత బలంగా తీసుకెళ్లటం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రెస్పాండ్ అయ్యారు అనేటువంటిది ఒకటి. రెండో అంశం ఏమిటి అని అంటే, ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ టీము ఐపాక్ టీం ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా వర్క్ చేస్తుంది. ఆల్రెడీ దీనికి రిషిరాజు సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ ఐపాక్ టీం కూడా ప్రకటన చేసింది, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 year నుంచి వర్క్ చేస్తున్నాం, రేపు ఎన్నికల వరకు కూడా మేము పనిచేస్తాం, రేపు పొద్దున గెలిపించేంత వరకు కూడా పనిచేస్తామని వాళ్ళు ట్వీట్ చేశారు. అది బయటకు వదిలారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఒక స్థాయి నాయకులు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఐపాక్ మీద ఆధారపడి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. ఐపాక్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలని వీళ్ళు మార్చడం, ఒక చోట నుంచి ఇంకోటి మార్చడం, ఇంకోటి గ్రాఫ్ పడిపోయిన తొలగించడం, ఇవన్నీ కూడా ఐపాక్ రిపోర్ట్లే. కాబట్టి మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోరు తెలుగుదేశంతో వెళ్తే ఐపాక్ వెళ్ళిపోయిద్దేమని చర్చ కూడా ఉంది. అందుకని ఐపాక్ ఖచ్చితంగా వైసీపీతోనే ఉంటుంది. ఈ అసలు
ప్రశాంత్ కిషోర్ వేరు, ఈ రిషిరాజ్ సింగ్ గతంలో ఆయనతో పనిచేశారు, కానీ వీళ్ళు వేరు అనేటువంటిది ఒక క్లారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసింది. ఇక తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అయితే మాత్రం ఒక ఖచ్చితమైనటువంటి సందేశాన్ని జనానికి ఇవ్వాలనేటువంటిది ఉద్దేశంతోనే ప్రశాంత్ కిషోర్ని ప్రత్యేకంగా ఆయన ఒక ప్రత్యేకమైన విమానంలో హైదరాబాద్ నుంచి లోకేషే తీసుకొచ్చి, లోకేష్ స్వయంగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా తీసుకురావడం, ఇవన్నీ కూడా ప్రచారం. ప్రశాంత్ కిషోర్ మాతో ఉంటాడు, మాతోనే పనిచేస్తాడు అనేటువంటిది బహిరంగపరచాలండి. ఇది బహిరంగపరచకుండా రహస్యంగా ఇప్పుడు చాలా మీటింగ్లు జరిగాయి. హైదరాబాద్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్లో కలిశాడు. చంద్రబాబు నాయుడు బెయిల్ మీద విడుదలైన తర్వాత నారా లోకేష్ 3 సార్లు ఢిల్లీలో కలిశాడు ప్రశాంత్ కిషోర్. వీళ్ళందరూ మీటింగులు జరిగాయి. అప్పుడు ఎక్కడ బహిరంగ రాలా. ఇప్పుడు క్లారిటీగా బహిరంగపరచడం ద్వారా కొంత లాభం ఉంటుంది అనేటువంటిది ఒక చర్చ ఉంది. అయితే దీంట్లో కొంత తెలుగుదేశం డిఫెన్స్లో పడేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే, ఆ రోజున బీహారు డెకాయిట్ ఇలాంటి కులాల మధ్య కుంపట్లు పెడతాడు, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని వైషమ్యాలు సృష్టించి గెలవాలని చూస్తాడు, ఇవన్నీ కూడా ఇది రాజకీయాల్లో మంచిది కాదని నేరుగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ విమర్శించారు ప్రశాంత్ కిషోర్ని. అయితే ఆ విమర్శలు ఎలాగ ఉంటాయి, ఆ విమర్శలు విమర్శించారని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నంత మాత్రాన అదేమీ పెద్ద అవరోధం అయితే అవ్వకపోవచ్చు తెలుగుదేశం పార్టీకి. అయితే ఎందుకు అని అంటే జనరల్గా రాజకీయ విమర్శల్లో భాగమే ఇది కూడా విమర్శ తప్ప, అలాంటి నిజంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతోనే గెలుస్తారని గన అనేక వ్యూహాలు పలుతాడు ఎలాగైనా గెలవడానికి తన క్లయింట్ అనేటువంటి విధంగా అంటే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి కొంత ప్లస్ అయ్యేటువంటి అంశంగానే ఉండొచ్చు అనేటువంటి దాని మీద మాత్రం అందుకనే విస్తృతంగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక క్యాడర్లో ఒక జోష్ వచ్చేటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశము, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, బీజేపీ కూడా దీంట్లో అంటుకున్నది కొంత. ఎందుకంటే సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్లోనే ఇప్పుడు ప్రశాంత్ కిషోరు, నారా లోకేష్ ఇద్దరు వచ్చారు హైదరాబాద్. ఏంటి సీఎం రమేష్ ఆల్రెడీ బీజేపీలో ఉన్నాడు, ఆయన రాజ్యసభ సభ్యుడుగా. మరి అలాంటి సీఎం రమేష్ మరి బీజేపీలో ఉంటూ మరి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుతో కలవడానికి తెచ్చారు అని అంటే ఇది వ్యక్తిగతంగా మరి సీఎం రమేష్ చేస్తున్నారా, లేదంటే బీజేపీ పాత్ర ఏమన్నా ఉందా? చంద్రబాబు నాయుడిని ఈ విధంగా చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ కలవటం ద్వారా రేపు పొద్దున ఎలాగో బీజేపీ కలుస్తుంది కాబట్టి జనసేనతో, అదేవిధంగా తెలుగుదేశంతో ఈ కూటమి గెలవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాల్లో బీజేపీ కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేటువంటి విధంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ వస్తే గెలుస్తారు, ఓడతారు అనేటువంటి అంశం కన్నా కూడా ప్రశాంత్ కిషోర్ రావటం అనేటువంటి అంశం ఇది ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి చర్చకు మాత్రం దారితీసినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. అన్ని పార్టీల అభిమానులు అందరూ దీని గురించే ఇప్పుడు చర్చించుకునేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది.